హలో, నేను డాక్టర్ రవిశంకర్ని, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మటుకి విటమిన్ డి ఇంకా మటుకి ఐరన్ డ్రాప్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇలాంటి విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. విటమిన్ డి అన్నది చాలా ఎసెన్షియల్ వైటమిన్ అండి పిల్లల్లో. అది ఎదుగుదలకి చాలా ఇంపార్టెన్స్, ఎస్పెషలీ బోన్స్కి ఇంపార్టెంట్. ఒకవేళ విటమిన్ డి కానీ తక్కువ అయితే వాళ్ళ మటుకి హైట్ పెరగకపోవచ్చు, బోన్స్ బెండ్ అవ్వచ్చు, బోన్స్ మటుకి వాపు కూడా ఉండొచ్చు. దాన్నే మనం రికెట్స్ అంటామన్నమాట. సో అట్లాగా ఉండొచ్చు. అందుకనే మనం మటుకి విటమిన్ డి అన్నది చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ మిల్క్లో మటుకి విటమిన్ డి క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎనీ కైండ్ ఆఫ్ మిల్క్లో చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇఫ్ ఒకవేళ మదర్కి కూడా విటమిన్ డి తక్కువ ఉంటే వాళ్ళు పుట్టడమే బాడీలో తక్కువ విటమిన్తో వాళ్ళు మటుకి ఉంటారు. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే అన్ని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అందరూ కూడా ఏం చెప్పారు అంటే విటమిన్ డి అన్నది మనం కంపల్సరీగా పిల్లలందరికీ మనం ఒక 2 weeks ఏజ్ దగ్గర నుంచి వాళ్ళకి మటుకి ఇవ్వాలి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్న వాళ్ళందరికీ మనం మటుకి విటమిన్ డి అయితే ఇవ్వాలి. అది 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ మనం డైలీ ఇవ్వాలి. అప్ టు 1 year ఆఫ్ ఏజ్ వరకు ఇవ్వాలన్నమాట. సో విటమిన్ డి అనేది బాడీలో మటుకి అది ఇంపార్టెంట్. అండ్ మీకు అందరికీ మటుకి తెలిసిందే ఏంటంటే విటమిన్ డికి మెయిన్ సోర్స్ ఏంటంటే సన్లైట్ అన్నమాట. సో సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే జనరల్గా బాడీలో మటుకి విటమిన్ డి స్లోగా పెరుగుతుంది. బట్ ఫస్ట్ 1 yearలో బాగా వాళ్ళ గ్రోయింగ్ ఏజ్ కాబట్టి విటమిన్ డి అనేది మనం సప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పిల్లల్లో మటుకి ఇది కూడా మటుకి ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బ్రెస్ట్ మిల్క్లో చాలా తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉండడం వల్ల మనం ఒకవేళ కానీ ఐరన్ సఫిషియంట్ అమౌంట్స్లో కానీ ఉండకపోతే పిల్లల్లో మటుకి అనీమియా అంటే బ్లడ్ తక్కువ అవడం అన్నది కామన్గా అవ్వచ్చు. సో దానివల్ల వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గడము, ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి మటుకి రావడము, వాళ్ళ గ్రోత్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే అందరి పిల్లల్లో కూడా 6 months అయిపోయాక మనం మటుకి ఐరన్ 6 months to 1 year వరకు అట్లీస్ట్ మనం మటుకి ఐరన్ డ్రాప్స్ అయితే ఇవ్వాలి. దాన్ని మనం 2 mg/kg బాడీ వెయిట్ అని అంటాము. అది అప్ టు 1 year వరకు ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరికి అంటే అదేవిధంగా వాళ్ళలో ఫుడ్లో కూడా వాళ్ళకి స్లోగా విటమిన్ డి ఇంకా మటుకి ఐరన్ కూడా స్లోగా ఇంప్రూవ్మెంట్ మటుకి అవుతుంది. సో 1 year అయిపోయాక విటమిన్ డి ఇంకా ఐరన్ డ్రాప్స్ మనం మటుకి ఆపేయచ్చు అన్నమాట. అదే కానీ ఒకవేళ కానీ ఫార్ములా ఫీడ్స్ మీద కానీ ఉన్నట్లయితే అంటే విటమిన్ డి అన్నది ఇంపార్టెంట్, కానీ ఐరన్ సప్లిమెంటేషన్ అయితే అవసరం లేదన్నమాట. సో ఫార్ములా ఫీడ్స్ వాళ్ళకి ఓన్లీ విటమిన్ డి ఒకటే ఇస్తే చాలు. ఇది వేరేగా మనం మటుకి ఐరన్ డ్రాప్స్ అయితే ఇవ్వనవసరం లేదు. సో ఫైనల్గా చెప్పేది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బేబీస్ అందరూ కూడా ఫ్రమ్ 2 weeks to 1 year వరకు విటమిన్ డి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అదేవిధంగా ఐరన్ డ్రాప్స్ అనేది 6 months to 1 year వరకు ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ డైట్ మటుకి బాగాలేదు, ఇంకోటి మటుకి వాళ్ళు మటుకి న్యూట్రిషనల్లీ వాళ్ళు అంత మటుకి హెల్తీగా లేరు, వాళ్ళు కానీ మరిష్గా ఉన్నారు అంటే మనం వాళ్ళకి అప్ టు 2 years వరకు మనం విటమిన్ డి ఐరన్ కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.